ఏమండి, ఇలా నడుస్తుంటే ఏమొస్తుంది? ఏం నిర్ణయించుకున్నారు? అంతా మన చేయి దాటి వెళ్ళిపోయేలా ఉందే. అతి తొందరలోనే ఇంట్లో ఉన్న టేబుల్ చైర్లాగా మనము ఒక వస్తువు అయిపోయేలా ఉన్నాము. అప్పుడు ఈ ఇంట్లో మనకు ఏ మర్యాద ఉండదు. అమృత, దయచేసి కాస్త కామ్గా ఉంటావా? ముందు నా చెల్లెలు రాని. అన్నయ్య పిలిచారా? తొందరగా చెప్పండి అన్నయ్య, నాకు చాలా పనులున్నాయి. అత్తయ్య సుమంగళి పూజ చెయ్యాలని చెప్పారు. నేనే కదా పూజకి ఏర్పాట్లన్నీ చెయ్యాలి. విషయం ఏంటో చెప్పన్నయ్యా. మీనా, నువ్వంత బిజీగా ఉంటే దయచేసి వెళ్ళమ్మా. ఇప్పుడేం మాట్లాడొద్దులే, తర్వాత మాట్లాడుకుందాం. ఎందుకన్నయ్య అలా అంటారు? మరి నేను ఎవరు? కాదు, నేనెవరని అడుగుతున్నాను. నా అన్నయ్య. తోడబుట్టిన అన్న, నీ కొడుక్కి మేనమామని. ఇక్కడ నాకేముంది మర్యాద? అన్నయ్య, ఎందుకన్నయ్య ఇలా మాట్లాడుతున్నావు? కంపెనీ బాధ్యతలు నువ్వు చూసుకుంటున్నావు కదా. ఈ ఇంట్లో నీకేం తక్కువైందన్నయ్యా? 3 పూట్ల అన్నం పెడితే నాకు ఈ ఇంట్లో మర్యాద ఉందని అర్థమా? కంపెనీలో ఏదో పేపర్ స్టిక్కర్లాగా అతుక్కొని ఉన్నాను. అక్కడ నేను ఎలాంటి డెసిషన్ తీసుకోవడానికి లేదు. లేదన్నయ్య, అత్తయ్య. అత్త 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 అన్నిటికీ నీకు అత్తయ్యనేనా? మీనా, నాకు ఒకటి అర్థం కాక అడుగుతున్నాను. నీ మనసులో కొంచెం కూడా దిగులనేదే లేదా? దేనికన్నయ్యా? రవి బంగారిని ఒప్పుకున్నాడు. ఇక తనతో పాటే కలిసుంటాను అంటున్నాడు. సంతోషంగా ఉంటున్నాడు. మరి నీకు చీమ కుట్టినట్టు కూడా లేదా? ఏం మాట్లాడుతున్నారన్నయ్య? వాళ్ళిద్దరికీ పెళ్ళయింది. ఇద్దరూ భార్యాభర్తలు. వాళ్ళు కలవటం అనేది మంచిదే కదా అన్నయ్య. ఇదే కదా అత్తయ్య కావాలనుకున్నారు. అన్నయ్య, కరెక్టో తప్పో, నా కొడుక్కి బంగారికి పెళ్ళయింది. ఇంకా జరిగిపోయిన దాని గురించి మాట్లాడి ప్రయోజనం లేదు. ఫ్లైట్ ఎక్కి లండన్ వెళ్ళిపోవాల్సిన వాడు ఇవాళ నా పక్కనే ఉన్నాడు. అది చాలన్నయ్య నాకు. ఇవేమీ ఆలోచించకుండా మీకు వేరే పనుంటే చూసుకోండి అన్నయ్య. అయ్యో, చూసారా మీ చెల్లి ఎలా మాట్లాడేసి వెళ్తుందో? అంతా అయిపోయిందండి. ఇక మీదట వాళ్ళిద్దరిని విడదీసి వెన్నెలని రవికిచ్చి పెళ్లి చేయడం అంటే ఇది అయ్యే పని కాదండి. వద్దమృత, ఇలా నెగిటివ్గా మాట్లాడేవంటే భార్యవని కూడా చూడండి, నేను చంపి పడేస్తాను. పాజిటివ్గా మాట్లాడితే మనం అనుకున్నదంతా అయిపోతుందా? జరుగుతుంది, జరగాలి. ఆ రవి బంగారి కలిసిపోయారా అనేది తెలియట్లేదు. వాళ్ళిద్దరూ మాట్లాడుకొని కలిసి నడుస్తున్నారు అని నాకు అనిపిస్తోంది. ఎలా చెప్తారండి మీరు? రవి గురించి నాకు బాగా తెలుసు అమృత. ఎవరైనా తనకి ద్రోహం చేస్తే అంత తొందరగా వాళ్ళని క్షమించలేడు. ఏదో ఒక ముఖ్యమైన కారణం ఉంది. అందుకనే కదా వాళ్ళిద్దరూ కలిసి మనందరి ముందు ఈ విధంగా డ్రామాలు ఆడుతున్నారు. అది నేను ఈ పూజలో ప్రూవ్ చేస్తాను, చూడు. బ్రో రైట్ లో చూడు బ్రో. రైట్ లో బ్రో షూట్ చేస్తున్నాడు బ్రో. బ్రో రివర్స్ చే. ఫాలో రా. వచ్చా ఉండు బ్రో. ఏంట్రా చంపేశాడు బ్రో. వదలొద్దు వాణ్ణి. ఏంట్రా కొడుతున్నావు? కాల్చు బ్రో. బ్రో నా వైపు కాలుస్తున్నారేంటి? ఏంట్రా ఊరికేనే కొడుతున్నా? సరే కార్ దొరికింది. రండి. సూపర్ బ్రో. షూట్. నన్ను ఫాలో బ్రో. రే శేషు, ఎవరో కొట్టారా? కొట్రా శేషు, కొట్రా. బ్రో గ్రెనేడ్ ఇందాక నుంచి పిలుస్తున్నాను, అది కూడా తెలియకుండా గేమ్ లో మునిగిపోయారా? అయ్యో, ఎందుకు కొట్టారు? ఏరా, అత్త ఇంట్లో సుమంగళి పూజకి ఏర్పాట్లు చెయ్యాలని చెప్పారు. ఇంట్లో ఎన్ని పనులున్నాయి? ఇద్దరు కూర్చుని ఏదో చిన్నపిల్లలాగా గేమ్ ఆడుకుంటున్నారేంటి? ఆంటీ, అది సుమంగళి పూజ, ఆడవాళ్ళు చేసుకునే పూజ. అందులోనూ పెళ్ళైన వాళ్ళు చేసుకునే పూజ. దానికి మాకు చాలా దూరం. మాకు ఇంకా పెళ్ళి కానే లేదు కదా. మేం పాపం బ్యాచులర్స్. ఏరా, ఇలాగే ఉండండి. ఒక సుమంగళి పూజలో కూడా మీరు పని చెయ్యకపోతే
ఎలారా మీకు పెళ్ళవుతుంది? అయ్యో, అత్త. అయ్యో మేమిద్దరం పాపం శాపలు అవి పెట్టకండి. ఆ, నేను పాపం, వీడు ఇంకా పాపం. నేను శాపం పెట్టాను, చూసుకోండి. అయ్యో, వద్దు. సుమంగళి శాపం ఇట్టే ఫలిస్తుంది. ఏంట్రా మీ అత్త శాపాలు పెడుతుంది? ఏం చేయాలో చెప్పండి. నేను చెప్పిన పని అలాగే మారు మాట్లాడకుండా పూర్తి చేయాలి. ఏదైనా తప్పు జరిగితే శాపమే మీ ఇద్దరికి చెప్తున్నా. ఉమ్, ఉమ్. ఏం చేయాలా ఆంటీ? అంతే కదా, చేసేస్తే పోయే. ఏంటి బ్రో? చేసేస్తాం ఆంటీ. ఏంట్రా బొమ్మలా నిలబడిపోయావు? పదరా ఇక నుంచి. సరే పద పద పద, టక్కు తినేసి అత్త తినడానికి చెప్పిన వెళ్తే పని శాపం చేసేద్దాం. పెడుతుందేమో, పదరా. శేషు, ఆ, ముందు ఈ ఏరియాలో ఆ, చేసేద్దామా? సరే బ్రో. బంగారి, ఆ? ఇలారా. ఆ, ఆ, ఆ. చెప్పండి అత్త. ఇదిగో ఏంటిది? చూడు. ఆ? ఏంటత్త, చాలా కాస్ట్లీ చీరలా ఉంది. అవును, 1,00,000కి పైనే ఉంటుంది. చాలా సెంటిమెంట్ చీరిది, జాగ్రత్త. అయినా ఎందుకత్త ఇంత కాస్ట్లీ చీరలు నాకు? ఏ, నువ్వేమైనా మిడిల్ క్లాస్ అమ్మాయివా? ఝాన్సీదేవి ఇంటి కోడలివి. ఏంటి అర్థమవుతోందా? ఇంట్లో పూజకి చుట్టుపక్కల నుంచి బంధువులందరూ వస్తున్నారు. ఇలా కట్టుకుంటేనే గౌరవంగా ఉంటుంది. ఊరికే ఏం చెప్పినా అదెందుకు ఇదెందుకు అంటావేంటి? ఇదంతా నాకు దక్కాల్సింది. ఇప్పుడు ఆ బంగారి అనుభవిస్తుంది. అయ్యో, థ్యాంక్స్ అత్త. థ్యాంక్స్ ఏం వద్దు కానీ చీరని ప్రాపర్గా ఐరన్ చేసి కుచ్చుళ్ళు పెట్టి పర్ఫెక్ట్గా కట్టుకోవాలి. ఏంటి? వచ్చిన వాళ్ళు ఏంటి అమ్మాయి ఇలా చీర కట్టుకుంది, కనీసం చీర కట్టుకోవడం కూడా రాదా అని అనుకోకూడదు. అలా చేసి నన్ను అవమానించకూడదు. చూసుకుంటానత్త. ఏదైనా తేడా రాని ఆ అప్పుడుంటుంది నీకు. పో. ఛ!